పోటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయక్ గారు, నాయుడు గారు, బాలస్వామి గారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ఐపెమ్మ ఉదయ్ గారు మరియు చక్రధరరావు గారు, అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ 2వ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే భారతదేశం అందరూ చెప్పినట్టుగానే 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలు ఉండి, మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే జెనెటిక్ పరంగా చాలామంది చెప్పారు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, డాక్టర్ గారు, సురేష్ గారు, జెనెటిక్ పరంగా జన్యుపరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వరగా పెరగడానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో, అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము, కట్టడము, ఈనటము అని జరుగుతూ ఉంది. అలాగే అరటిపళ్ళు కానివ్వండి, పపాయ కానివ్వండి, మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది కోడిగుడ్లు కూడా కోళ్ళ పెంపకం కూడా ఇలాంటిదే అని చెప్పేసి అందరికీ చెప్పి సహకరిస్తాను కోరుతున్నాను. ఇక అందరూ కోడిగుడ్ల విలువ గురించి చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పేది లేదు. ఈరోజు మనం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ముఖ్య అతిథిగా సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగ 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్సు, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కాంపీట్ చేసేసి, పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కాంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశ్రుత కుమార్ గారిని